నిమ్మకాయ కొరకు మనం పుట్టలేదు, మన కొరకే నిమ్మకాయ పుట్టింది. అర్థమవుతుందమ్మా? దేవుడు దేవుడు మన కొరకు వాటిని చేశాడు, కానీ వాటి కొరకు మనల్ని చేయలేదు. అంటే ఇందులో మనము ఎవరికంటే గ్రేటు? నిమ్మకాయ కంటే గ్రేటు. నిమ్మకాయనే మన కింద ఉండేది, మనము నిమ్మకాయ పైన లేము, నిమ్మకాయ కింద మనం లేము, నిమ్మకాయకి పైన ఉన్నాం. ఒక జిల్లడాకుకు 3 రాళ్లకు గుడ్లకు అన్నానికి ఇచ్చినంత విలువ మనం దేవునికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాము? దేవునికి ఎందుకు భయపడలేకపోతున్నాము అంటే దీనికే భయపడతాం. మంగళవారం పోతే ఏమన్నా అవుతుందేమో, శుక్రవారం పోయినందుకే ఇది అవుతుందేమో, బుధవారాలు ఎదురు వచ్చినందుకే ఇది అవుతుందేమో, పిల్లి ఎదురు వచ్చినందుకు ఇది అవుతుందేమో, తిక్కతీత అరిచినందుకు ఇది జరుగుతుందేమో అని దానిలోకి ఇచ్చినంత ప్రిఫరెన్స్ దానికి భయపడినంతగా దేవునికి మనం భయపడట్లేదు. అందుకే మనలో ధైర్యం అనేది చెడిపోతుంది. ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత దేవునికి భయపడాలి. ఈ ప్రపంచంలో దేనికి భయపడకపోయినా మనకు వచ్చే నష్టమేం లేదు, కానీ దేవునికి భయపడాలి. మరి తిక్కతీత అరిచినప్పుడు మనిషి చచ్చిపోతాడని నమ్ముతున్నావు, బాగుంది. మరి అందరు ఎందుకు చనిపోవడం లేదు? ఒక్కరు ఎందుకు చనిపోతున్నారు? అందరికి వినపడతనే అరిచింది అది, మరి అందరు చనిపోవాలి కదా. అంటే నువ్వు తూ తూ అని ఎంగిలి ఉమ్మిస్తే నువ్వు చచ్చిపో, నువ్వు బ్రతుకుతావు. తూ తూ అని ఎంగిలి ఉమ్మిన వాళ్ళు బతుకుతారు, అంతేనా? బతుకుతారా? అది కాదు. నువ్వు ఎంగిలి ఉమ్మిచ్చినంత మాత్రాన పక్షి దాని అరుపును దేవుడు సృష్టించాడు, అది ఒక రకమైన అరుపు. ఎందుకు అది అరిస్తే చనిపోతారని నానుడు ఎందుకు వచ్చిందంటే అవి ఎక్కువగా సమాధులలో గుడ్లు పెట్టుకొని సమాధులలో కాపురం చేసేటివి అవి పక్షులు, అవే ఎక్కువ సమాధులలో ఉంటాయి. ఒకవేళ ఎవరైనా సమాధి కార్యక్రమం జరిగించడానికి